నిరీక్షణ. వంగవీటి రాధాకు చంద్రబాబు బంపర్ ఆఫర్. ఎట్టకేలకు వంగవీటి నిరీక్షణ ఫలించిందా? వంగవీటి అభిమానులకు, రంగా గారి అనుచరులకు అతి త్వరలోనే ఒక సాలిడ్ గుడ్ న్యూస్ అందుబోతుందా? కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు కీలక పదవి దక్కడం దాదాపు ఖాయమైపోయిందా? రాజకీయాల్లో పదవులు రావడం పోవడం సహజం, కానీ ఏ పదవి లేకుండా ఏళ్ల తరబడి పార్టీ కోసం జెండా మోయడం చాలా కష్టం. 2019 ఎన్నికల ముందే వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు రాధా. అప్పట్లోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ నాయకత్వం మాటిచ్చింది. తీరా చూస్తే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది, హామీ నెరవేరలేదు. అయినా సరే కష్టే ఫలి అన్నట్లు తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. 2024లోనూ కూటమి గెలుపు కోసం రాధా గ్రౌండ్ లెవెల్లో గట్టిగానే పనిచేశారు. అటు జనసేన ముఖ్య నేతలతోనూ రాధాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే విజయవాడ నుంచి ఎమ్మెల్యే సీటు పక్కా అని లెక్కలు వేసుకున్నారు. కానీ సీన్ మారింది. ఇప్పట్లో డీలిమిటేషన్ సాధ్యం కాదని తేలిపోవడంతో మరి రాధా పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అన్న చర్చ మొదలైంది. ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు తన మార్క్ రాజకీయం చూపించారు. కష్టకాలంలో అండగా ఉన్న వారిని వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యారట. కూటమిలో పదవుల కోసం చాలా మంది సీనియర్లు క్యూ కడుతున్నా బాబు చూపు మాత్రం రాధ వైపే ఉంది. రీసెంట్ గా చంద్రబాబుతో వంగవీటి రాధా సమావేశమయ్యారు. త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదాన్ని రాధాకి కన్ఫర్మ్ చేస్తూ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఇన్నర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. వంగవీటి రాధా ఈ ఎమ్మెల్సీ ఆఫర్ కి ఓకే చెబుతారా, లేక అందని ద్రాక్షలా మారిన ఎమ్మెల్యే సీటు కోసమే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇప్పటికే పదవులకు దూరమై 10 ఏళ్లు దాటిపోవడంతో మొండి పట్టుదలకు పోకుండా ప్రస్తుతానికి ఎమ్మెల్సీకి ఓకే చెప్పడమే రాధాకు కరెక్ట్ డెసిషన్ అని అంటున్నారు. ఆయన అనుచరులు సైతం బలంగా కోరుకుంటున్నారు. ఏదేమైనా వంగవీటి రాధాతో పాటు ఆయన అనుచరులకు అతి త్వరలోనే శుభవార్త రావడం పక్కాగా కనిపిస్తుంది. మరి రాధా ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం కరెక్టేనా, లేక ఎమ్మెల్యే కోసం వెయిట్ చేయాలా? మీరేమనుకుంటున్నారో చెప్పండి.